గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి జీ మే విజిట్ ఇండియా ఫర్ బ్రిక్స్ సమిట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను తీసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో వీటిని డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మా, ఈ ఆర్టికల్లో ఏం చెప్తా ఉన్నారు అంటే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో హీ మే విజిట్ ఇండియా ఏదైతే మన దేశం ఏదైతే ఉంటుందో దీన్ని విజిట్ చేయబోతున్నారు. ఎప్పుడండి? ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ 2021 సెకండ్ హాఫ్లో విజిట్ చేయబోతున్నారు. విజిట్ చేయొచ్చు, హీ మే విజిట్ అని చెప్తా ఉన్నారు. ఎందుకు విజిట్ చేయబోతున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ అంటే టు అటెండ్ బ్రిక్స్ లీడర్స్ మీటింగ్. బ్రిక్స్ అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో ఈ కోయిలేషన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాటి తాలూకా లీడర్స్ అందరూ మీట్ అవుతూ ఉన్నారండి. సో ఈ ఇయర్ మీటింగ్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఇండియాలో జరుగుతుంది. సో ఇండియాలో ఇదేదైతే ఉందో ఇండియాలో కోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతకీ బ్రిక్స్ అంటే ఏంటి? ఇంతకీ బ్రిక్స్ అని మనం చాలాసార్లు చదువుకుంటాం. వాట్ ఈస్ దిస్ బ్రిక్స్? సో కోయిలేషన్ అని చెప్తున్నాం, ఇంటర్ గవర్నమెంటల్ కోయిలేషన్ అని చెప్తున్నాం. బి అంటే ఏంటి? బ్రెజిల్. ఆర్ అంటే ఏంటి? రష్యా. ఐ అంటే ఇండియా. సి అంటే ఏంటి? చైనా. ఎస్ అంటే ఏంటి? సౌత్ ఆఫ్రికా. సో ఈ ఆర్గనైజేషన్స్ యొక్క కోయిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం బ్రిక్స్ అంటున్నాం. అర్థమైందా? రీసెంట్గా చైనా ఏం చెప్పింది? ఈ ఇయర్ మీటింగ్కి మా తాలూకా లీడర్ వచ్చేటటువంటి అవకాశమే ఉంది. మోర్ దెన్ ది స్టాండ్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి తాత్కాలికం, బట్ మల్టీలాటరల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. అది ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ యొక్క మీటింగ్ ఏదైతే ఉంటుందో మీటింగ్కి ఇది చేయాలి, మీటింగ్ సపోర్ట్ చేయాలి ఎవ్రీ నేషన్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు హిందూలో మనం ఎప్పుడైనా ఒక కంట్రీ ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ స్టేట్మెంట్ క్లోజ్లీ. సో ఇక్కడ చూడండి, చైనా స్టాండ్స్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇక్కడ చూడండి పదాలు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎకనామిక్ కోఆపరేషన్, తర్వాత పొలిటికల్ కోఆపరేషన్, తర్వాత సెక్యూరిటీ కోఆపరేషన్, తర్వాత పీపుల్ టు పీపుల్ కల్చరల్ ఎక్స్చేంజ్. నేను చెప్తాను చూడండి, వెన్ యూ రీడ్ ఏ స్టేట్మెంట్ బై ఏ కంట్రీ, మనకి ఎప్పుడైనా ఇలా ఒక ఆర్డర్ వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఆర్డర్ని మామూలుగా చూడకూడదండి. ఫస్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తూ ఉన్నారు? ఎకనామిక్ కోఆపరేషన్కి ఫస్ట్ ఇస్తూ ఉన్నారు. సో ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ ఇస్తారు. ఫస్ట్ చైనా యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? ఎకనామిక్ కోఆపరేషన్కి. సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి? పొలిటికల్ కోఆపరేషన్. ముఖ్యంగా ఒక ఈ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక సాఫ్ట్ పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చైనా ట్రై చేస్తుంది, మీ అందరికీ తెలుసు. థర్డ్ వన్ ఏంటి? సెక్యూరిటీ కోఆపరేషన్, స్ట్రాటజికల్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో థర్డ్. ఫోర్త్ వన్ పీపుల్ టు పీపుల్ కల్చరల్ ఎక్స్చేంజ్. నేను చెప్పే జాగ్రత్తగా వినండి అమ్మా. సెక్యూరిటీ కోఆపరేషన్ ఏదైతే ఉందో నేను చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్లో లీడర్ ఎవరండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క హెజిమోనీ, అమెరికా యొక్క డామినెన్స్ని దాన్ని తిరగరాయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి కంట్రీ ఎవరండి? చైనా అనేది వరల్డ్ డామినెంట్ పవర్గా ఎదగాలంటే దానికంటే ముందు ఏ పవర్గా ఎదగాలి? రీజనల్ పవర్గా ఎదగాలి. చైనాకి రీజనల్ పవర్గా ఎదగడానికి అడ్డుగా ఉంటుంది ఎవరు? ఇండియా. సో ఇండియా మీద గెలిచిన తర్వాత ఇండియాతో ఈ కోఆపరేషన్ ఏదైతే స్ట్రాటజికల్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది బలపడిన తర్వాతే చైనా అనేది వరల్డ్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ పీపుల్ టు పీపుల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇండియాకి మనకి ఉండడం అనేది జరిగింది. బికాజ్ ఏంటంటే అది దేనికి ఎందుకు కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది ఉంది? ఏది మనల్ని కలుపుతుంది? బుద్ధిజం ఏదైతే ఉంటుందో బుద్ధిజం కలపడం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు, రైట్? సో 2007 సమిట్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ సమిట్ 2017లో ఎక్కడ జరిగింది అంటే చైనాలో ఉండేటటువంటి షాంఘైలో జరిగింది, మీ అందరికీ తెలుసు. చైనాలో జరగడం అనేది జరిగింది. దీనికి మన మోడీ ఎవరైతే మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ బ్రిక్స్ సమిట్ చైనాలో జరుగుతున్నప్పుడు చైనాలో అటెండ్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వన్ అంటే 2017లో అప్పుడే మనకి చైనాకి మధ్య డోక్లాం స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో డోక్లాం స్టాండ్ ఆఫ్ కంక్లూడ్ అయిందండి. డోక్లాం ఆ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది. స్టాండ్ ఆఫ్ అయినటువంటి 5 రోజుల్లోనే విత్ ఇన్ 5 days మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనాకి వెళ్ళి బ్రిక్స్ సమిట్లో ఇదవ్వడం అనేది జరిగింది.
సో అర్థమైందా, దేర్ విల్ డెఫినెట్లీ బి సెక్యూరిటీ ఇష్యూస్, దేర్ విల్ బి డెఫినెట్లీ ప్రొటెస్ట్ ఫ్రమ్ పీపుల్. ప్రజలు ఇప్పుడు చైనా ప్రెసిడెంట్ మనకు వచ్చారనుకోండి సపోజ్ ఇండియాకి, పీపుల్ ప్రొటెస్ట్ చేస్తారు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఎందుకు వెళ్ళారు? బికాస్ ఇండియా ఆల్వేస్ ట్రై ఫర్ మల్టీలాటరలిజం. ఇండియా యొక్క మల్టీలాటరలిజం గురించి ఏవైనా మీకు క్వశ్చన్ వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ పాయింట్స్, దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దట్ వే యువర్ ఆన్సర్ విల్ లుక్ మోర్ ఇన్ఫర్మేటివ్. చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా మీ ఆన్సర్ కనిపించడం అనేది జరుగుతుంది. ఫాలో దీస్ కైండ్ ఆఫ్ టిప్స్ అమ్మ, ఓకేనా? రైట్. నా ఇప్పుడు బ్రిక్స్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. కంప్లీట్గా దాని గురించి మొత్తం పూర్వోత్తరాల నుంచి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి, వాట్ డస్ దిస్ బ్రిక్స్ స్టాండ్ ఫర్ అంటే, బ్రిక్స్ అనేది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ an acronym for the grouping of the world's leading and emerging economics ఏవైతే ఉంటాయో వాటి తాలూకు గ్రూపింగ్ అండి. వాట్ ఆర్ దోస్ ఎకానమీస్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, వీటన్నింటినీ కలిపి మనం బ్రిక్స్ అనడం అనేది జరుగుతుంది. ఈ బ్రిక్స్ లీడర్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఇది యాన్యువల్గా అవ్వడం అనేది జరుగుతుంది మామూలుగా. సో ఈ ఇయర్ మామూలుగా కోవిడ్-19 కారణంగా వర్చువల్గా చాలా మీట్స్ జరుగుతున్నాయి. బట్ కోవిడ్-19 ఎఫెక్ట్ చాలా వరకు తగ్గింది కదా. సో డైరెక్ట్ విర్చువల్ మీటింగ్స్ కాకుండా ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీస్ విర్చువల్ సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ మొత్తం. చాలా ఎకానమిక్ ప్రకారంగా చాలా సేఫ్, చాలా డబ్బులు మిగలడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే వరల్డ్ లీడర్స్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చాలా డబ్బు ఉంటుందండి. సెక్యూరిటీ ఇష్యూస్ చాలా డబ్బులు ఖర్చు పెడతారు, అండ్ ఈ ట్రావెలింగ్కి చాలా ఖర్చు పెడతారు, లావిష్గా ఖర్చు పెడతారు. అదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము మామూలుగా. సో అదంతా సేవ్ అవ్వడం అనేది జరిగింది. బట్ కానీ ఎప్పుడైనా పర్సన్ టు పర్సన్ మీటింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి సమ్ అదర్ క్లోజ్గా మాట్లాడుకోవడం కానీ, ఆన్ పేపర్ మాట్లాడుకోకపోవడం కానీ, అఫీషియల్గా మాట్లాడలేనివి క్లోజ్గా మాట్లాడడం ఏవైతే ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి. బట్ దోస్ ఇష్యూస్ తప్పకుండా ఉంటాయి. బట్ లాస్ట్ ఇయర్ మొత్తం ఈ వర్చువల్ సమిట్స్ అనేవి చాలా ఇదవ్వడం అనేది జరిగింది. బట్ ఈ ఇయర్ సో డైరెక్ట్గానే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు బ్రిక్స్ని. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రిక్స్? బ్రిక్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, బ్రిక్స్ అనేది ఎటువంటి ఆర్గనైజేషన్ ఫామ్లో ఉండదండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్, బట్ ఇట్ ఈస్ యాన్యువల్ సమిట్ బిట్వీన్ ద సుప్రీం లీడర్స్ ఆఫ్ ద 5 నేషన్స్. జస్ట్ లైక్ ఎ డైలాగ్, జస్ట్ లైక్ ఎ మీటింగ్. ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సెక్రటరీ కానీ, ఇలా సెక్రటేరియట్ కానీ ఇవన్నీ దీనికి ఉండవు. ఒక యాన్యువల్ సమిట్గా అవుతుంది. ఈ 5 నేషన్స్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ ద చైర్మన్షిప్ ఆఫ్ ద ఫోరం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రొటేటెడ్ యాన్యువల్లీ. ఇది యాన్యువల్గా దీని చైర్ ఏదైతే ఉంటుందో బిట్వీన్ ఇట్స్ మెంబర్స్. ఎవరండి మెంబర్స్? బ్రిక్స్ మెంబర్స్. బ్రిక్స్ మెంబర్స్ అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి, నాతో పాటు చెప్పండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ నేషన్ మధ్య ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో బ్రిక్స్ కోఆపరేషన్ ఇన్ ద పాస్ట్, గతంలో బ్రిక్స్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో పాస్ట్ డికేడ్లో ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఎక్స్టెన్సివ్లీ. అర్థమైందా? చాలా ఇదవ్వడం అనేది జరిగింది. ఇంక్లూడింగ్ అన్ యాన్యువల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఓవర్ 100 సెక్టోరియల్ మీటింగ్స్. డిఫరెంట్ 100 సెక్టార్స్కి సంబంధించినటువంటి మీటింగ్స్ వరల్డ్ లీడర్స్ మధ్య జరగడం అనేది జరిగిందమ్మ. సో చూడండి, బికాస్ వీ కాల్ దిస్ వన్ ఆఫ్టర్ పోస్ట్ మనకి ఇరాక్ వార్ ఏదైతే ఉంటుందో, ఇరాక్ మీద అమెరికా వేజ్ చేసినటువంటి వార్ ఏదైతే ఉంటుందో ఆ వార్ తర్వాత మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో మల్టీలాటరలిజం గ్రో అవ్వడం అనేది జరిగింది. సిగ్నిఫికెంట్గా గ్రో అయింది. ముఖ్యంగా 2007 మనకి ఎకనామిక్ ఇదేదైతే అయిందో, క్రైసిస్ ఏదైతే వచ్చిందో, ఎకనామిక్ షట్ డౌన్ ఏదైతే వచ్చిందో, ఆల్మోస్ట్ ద గ్రేట్ డిప్రెషన్ లాంటి ఇది రావడం అనేది జరిగింది, రెసిషన్ రావడం అనేది జరిగింది. ఆ రెసిషన్ తర్వాత ప్రపంచ దేశాలకి ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా తెలియడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఈ బ్రిక్స్ యొక్క మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో బాగా పెరగడం అనేది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి పవర్ కూడా ఈ టైంలోనే రావడం అనేది జరిగింది. బికాజ్ ఎవ్రీవన్ రియలైజ్ ద పవర్ ఆఫ్ మల్టీలాటరలిజం. సో వీటన్నిటి గురించి మనం చదువుకోవాలి. అర్థమైందా? సో ప్రతిదీ మీకు స్టాటిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏవైతే చేర్చుకుంటారో దానికి కనెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ దట్ కనెక్ట్, ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ దట్ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎవ్రీథింగ్ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది ప్రతి ఒక్క డేటా. చూడండి, నౌ లెట్ us look at some salient features ఏవైతే ఉన్నాయో వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, టుగెదర్ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ అకౌంట్ ఫర్ అబౌట్ 40% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. మొత్తం ప్రపంచ జనాభాలో 40% ఈ బ్రిక్స్ నేషన్స్కి సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అబౌట్ 30% ఆఫ్ ద జీడిపి, ప్రపంచ జీడిపిలో 30% ఇది అవ్వడం అనేది జరుగుతుంది. మేకింగ్ ఇట్ ఏ క్రిటికల్ ఎకనామిక్ ఇంజన్. ఒక క్రిటికల్ ఎకనామిక్ కొయిలేషన్గా ఇది స్టాండ్ అవ్వడానికి ఇది చాలా ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ అన్ ఎమర్జింగ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ అండ్ గ్లోబల్ పవర్ బ్లాక్. సో ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఒక గ్లోబల్ పవర్ బ్లాక్గా కూడా ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఇక మీదట జరుగుతున్నటువంటి కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది గ్లోబల్ ఎకానమీ మీద, ఎమర్జింగ్ ఎకానమీస్ మీద. సో లెట్ us look at the genesis. పుట్టుకేంటో చూద్దాం, బ్రిక్స్ ఎలా పుట్టిందో చూద్దాం.
ద యాక్రోనిమ్ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఫార్ములేటెడ్ ఇన్ 2001, 2001లో ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఎవరండి అంటే బై ఎకనామిస్ట్ జిమ్ ఓ నీల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. సో గోల్డ్ మ్యాన్ సచ్ సంబంధించినటువంటి జిమ్ నీల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ బ్రిక్స్ అనే పదాన్ని ఏదైతే ఉందో దాన్ని కాయిన్ చేయడం అనేది జరిగింది బై వైల్ ఎక్స్ప్లెయినింగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎకానమీస్. అప్పటి ఎమర్జింగ్ ఎకానమీస్ అయినటువంటి 4 ఎకానమీస్, 5వది లేదు 4 చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా యొక్క ఎకనామిక్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫైన్ చేస్తూ ఈయన బ్రిక్స్ అనేటటువంటి బ్రిక్ ఎస్ అంటే దట్ ఈస్ ప్లూరల్ సింబల్ అని అంటే పెట్టారు. బట్ ఎస్ తర్వాత ఎవరు యాడ్ అవ్వడం అనేది జరిగింది, మన తాలూకా సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో అది యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఇన్ 2006 ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికా, దీస్ 4 కంట్రీస్ ఇనిషియేటెడ్ ఏ రెగ్యులర్ ఇన్ఫార్మల్ డిప్లొమాటిక్ కోఆర్డినేషన్. ఒక డిప్లొమాటిక్ కోఆర్డినేషన్ అనేది అవ్వడం అనేది జరిగింది. వీటి తాలూకా ఫారిన్ మినిస్టర్స్ మీట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానిలో వీళ్ళు వీళ్ళ తాలూకు వీళ్ళందరికీ కలిపి ఒక ఐడియల్ ఎయిమ్తో వీళ్ళు మెయింటైన్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళందరూ ఒకే మాట మీద నిలబడడం, ఒకేలాగా ప్రవర్తించడం, ఒకేలాగా రెజల్యూషన్స్ పాస్ చేయడం, ఒకరికే సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ రావడం అనేది జరిగింది. దిస్ సక్సెస్ఫుల్ ఇంట్రాక్షన్, వీళ్ళ మధ్య పెరిగినటువంటి ఇంట్రాక్షన్ ఏదైతే ఉంటుందో దిస్ లెడ్ టు ద డెసిషన్ దట్ ఒక డైలాగ్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ ఇన్ యాన్యువల్ సమిట్స్. సో డిఫరెంట్ యాన్యువల్ సమిట్స్ రూపంలో ఈ మీటింగ్స్ అనేవి ఇది చేయాలి ఫర్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఇది అవ్వడానికి, ఫర్ ద వెల్ఫేర్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ పీపుల్, ఫర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నింటి కోసం. అర్థమైందా? సో బ్రిక్స్ తాలూకా పుట్టుక అనేది ఆ విధంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాం. చూడండి, బ్రిక్స్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఇట్ వాంట్స్ టు డీపెన్, బ్రాడెన్ అండ్ ఇంటెన్సిఫై కోఆపరేషన్ విత్ ఇన్ ద గ్రూపింగ్. బ్రిక్స్ గ్రూపింగ్లో ఉన్నటువంటి కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అనేది డీప్గా ఉండాలి, బ్రాడ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండడానికి, ఇంటెన్సిఫైడ్గా ఉండడానికి ఇది అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సింగిల్గా వెళ్ళడం కంటే మనం కలిసికట్టుగా వెళ్ళాం అనుకోండి ఏమవుతుంది, సో ఒక గ్రోత్ షేరింగ్ అనేది ఉంటుంది, గ్రోత్కి ఒక పాత్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఫర్ మోర్ సస్టైనబుల్, ఈక్విటబుల్ అండ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ డెవలప్మెంట్ కోసం, ఒక ఈక్విటబుల్ అందరూ సమానమైనటువంటి డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి సాధించడం కోసం అండ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఒకరి వల్ల ఇంకొకరు లబ్ధి పొందుతూ ముందుకు వెళ్ళడానికి బ్రిక్స్ ఏదైతే ఉంటుందో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఈచ్ మెంబర్స్ గ్రోత్, ప్రతి ఒక్కరి గ్రోత్, డెవలప్మెంట్ అండ్ పావర్టీ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఇది చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అదర్ కంట్రీస్ మ్యూచువల్ కోఆపరేషన్ ద్వారా ఒకరి బాధల నుంచి ఇంకొకరు బయటపడడం, ఒకరి గురించి ఇంకొకరికి ఎకనామిక్ కోఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్, బ్రిక్స్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ న్యూ అండ్ ప్రామిసింగ్ పొలిటికల్ డిప్లొమాటిక్ ఎంటిటీ విత్ డైవర్స్ ఆబ్జెక్టివ్స్, డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్, పొలిటికల్ ఆబ్జెక్టివ్స్, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, ఇలాంటి డిఫరెంట్ కల్చర్, పీపుల్ టు పీపుల్ కల్చర్ షేరింగ్ ఏదైతే ఉంటుందో, కల్చరల్ హెరిటేజ్ లీనియన్స్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం, సో వీటి వల్ల చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ గ్లోబల్ బట్ మా మెయిన్ ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రిఫార్మింగ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. చాలా వరకు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, డెవలప్డ్ కంట్రీస్ బాటలోనే ఉంటాయి, వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ దిస్ కొయిలేషన్ గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, దిస్ పవర్ బ్లాక్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే విల్ ఎన్ష్యూర్ ద ఫ్రూట్స్ విల్ బి డెఫినెట్లీ బి షేర్డ్ బై డెవలపింగ్ కంట్రీస్. సో ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క లాభాలు ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ కంట్రీస్కి కూడా వచ్చేటట్టు ఈ బ్రిక్స్ అనేది ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ దిస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? ఎందుకంటే ఇది ఎందుకు ఇంక్లూడ్ చేశాను అంటే దిస్ ఈజ్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎవరి ద్వారా ఇదవ్వడం అనేది జరిగిందంటే బ్రిక్స్ సమిట్ ద్వారా. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ వాళ్ళందరూ కలిసి కొయిలేషన్ అయ్యి వాళ్ళ తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఎకనామిక్ కోఆపరేషన్, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, క్లీన్ ఎనర్జీ, ఇలాంటి వాటి కోసం ఫైనాన్స్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే బాగుంటుంది. వై కాంట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఎట్ షాంఘై. షాంఘై ఎక్కడుంది? చైనాలో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ చైనాస్ లార్జెస్ట్ సిటీ అండి, గుర్తుపెట్టుకోండి. చైనాలో ఉండడం అనేది జరిగింది. ఎక్కడండి? షాంఘై. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉండడం అనేది జరిగింది. అట్ ద 4th బ్రిక్స్ సమిట్, న్యూఢిల్లీలో జరిగినటువంటి 4th బ్రిక్స్ సమిట్ 2012లో జరిగింది. అప్పుడు ద పాసిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ కన్సిడర్డ్ టు మొబిలైజ్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్.
సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నింటి ఫైనాన్స్ చేయడానికి వై కాంట్ వీ హ్యావ్ అ న్యూ డెవలప్మెంట్, ఒక బ్యాంక్, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు వద్దు మనకి అని చెప్పి వీళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. అండ్ ఫైనలీ డ్యూరింగ్ ద 6th బ్రిక్స్ సమిట్ ఇన్ ఫోర్టలేజా, ఈ ఫోర్టలేజా ఎక్కడుందో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. బికాజ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ మీకు విరివిగా అడుగుతూ ఉంటారు. షాంఘై ఎక్కడుందో నేను చెప్పాను కదా, ఈ ఫోర్టలేజా ఎక్కడుందో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో 6th బ్రిక్స్ సమిట్ ఏదైతే ఉంటుందో 6th బ్రిక్స్ సమిట్లో ఒక అగ్రిమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? టు ఎస్టాబ్లిష్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది చేయడం అనేది జరిగింది. ఎన్డీబీస్ కీ ఏరియాస్ ఆఫ్ ఆపరేషన్ ఆర్ క్లీన్ ఎనర్జీ అనేది ఎన్షూర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఎకనామిక్ కోఆపరేషన్, గుర్తుపెట్టుకోండి సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, సుస్థిరంగా ఉండాలి. వితౌట్ రిసోర్సెస్ అనేవి లూజ్ అవ్వకుండా సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దానికోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. ద ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫంక్షన్స్ యాజ్ ఎ కన్సల్టేటివ్ మెకానిజం అమాంగ్ ద బ్రిక్స్ మెంబర్స్ మధ్య కన్సల్టేటివ్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ విత్ ఆల్ మెంబర్ కంట్రీస్ పొజెసింగ్ ఈక్వల్ రైట్స్, అందరికీ ఈక్వల్ రైట్స్ దీనిలో ఉండడం అనేది జరుగుతుందండి. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో చైనాకే ఎక్కువ రైట్స్ ఉంటాయి, ఎక్కువ ఇది ఉంటుందంటే కాదు, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఎన్డీబీ ఏదైతే ఉంటుందో ఇట్ వర్క్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, ఎకనామిక్ కోఆపరేషన్ కోసం ఇది అవ్వడం అనేది జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ షాంఘైలో ఉండడం అనేది జరిగింది. ఈ ఐడియా అనేది ఎప్పుడు వచ్చింది? 4th బ్రిక్స్ సమిట్ విచ్ వాజ్ హెల్డ్ అట్ న్యూఢిల్లీ. అండ్ ఇది ఎప్పుడు దీనిలోకి రావడం అనేది ఒక రూపాన్ని సంతరించుకోవడం అనేది జరిగింది ఇన్ 6th బ్రిక్స్ సమిట్ ఎట్ ఫోర్టలేజా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిక్స్ అండి. బ్రిక్స్ గురించి మీకు కాంప్రహెన్సివ్గా మొత్తం ఏం నేర్చుకోవాలన్నీ చెప్పానండి. సో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెపర్డస్ బీటెన్ టు డెత్ ఇన్ హసన్ ఆఫ్టర్ ఇట్ అటాక్డ్ పీపుల్ని అటాక్ చేసినటువంటి, ప్రజల్ని అటాక్ చేసినటువంటి ఒక లెపర్డ్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రజలు చంపేశారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. దీన్ని మనం దేనిలో చదువుకుంటామమ్మా అంటే మనకి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మనం చదువుకుంటాం. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఐ పిక్డప్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 8 ఏదైతే ఉంటుందో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. సో ఏం జరిగింది అంటే కర్ణాటకలో ఉండేటటువంటి ఒక ప్రాంతంలో ఒక లెపర్డస్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక చిరుతపులి ఏదైతే ఉంటుందో, ఆడ చిరుతపులి తను విధ్వంసం సృష్టించడం అనేది జరిగింది. పీపుల్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అటాక్ చేసినందుకు గాను మన తాలూకా చిరుతపుల్ని ఏం చేశారు, కర్ణాటక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేయడం అనేది జరిగింది. సో దీన్ని మనం బేసిక్గా దేనిలో చదువుకోవాలంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో మనం చదువుకుంటాం. ఏంటి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్? చాలాసార్లు మెయిన్స్లో క్వశ్చన్ రావడం అనేది జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ప్రిలిమ్స్లో అడగరండి, మెయిన్స్లో ఎక్కువగా ఈ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో మనం చూడడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్లో, డిఫరెంట్ జోగ్రఫికల్ లొకేషన్స్లో ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో ఇది జరగడం అనేది జరుగుతుంది. మెయిన్గా రీజన్ ఏంటి? ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ కవర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గిపోతూ ఉన్నాయి. ఫారెస్ట్లో బతకాల్సినటువంటి హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఈ చిరుతపులులు కానీ, ఈ ఏనుగులు కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మన తాలూకా హ్యూమన్ డెల్లింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనుషులు ఉండేటటువంటి ఆవాసాలు, ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో వాట్ మైట్ బి ద రీజన్స్? సో రీజన్స్ ఏంటి మామూలుగా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్కి అంటే చూడండి ఏం జరుగుతుంది. హ్యూమన్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో, మనుషుల తాలూకా జనాభా ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ డిఫారెస్టేషన్ పెరగడం వల్ల మనిషి ఉండడానికి ప్లేస్ కావాలి కదా, ప్లేస్ కావడానికి మనిషి ఏం చేస్తూ ఉన్నాడు, డిఫారెస్టేషన్ చేస్తూ ఉన్నాడు. ఫారెస్ట్ అడవులు ఏవైతే ఉంటాయో వాటిని నరికేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు చూడండి లాస్ ఆఫ్ హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో అది లాస్ అవ్వడం అనేది, ఈ వైల్డ్ లైఫ్ యానిమల్స్ వాళ్ళకి హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో అది లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వాటి తాలూకా ప్రే స్పేసెస్, అవి వేటాడేటటువంటి స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. సో దానివల్ల ఏం చేస్తున్నాయి, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది హ్యూమన్స్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో న్యాచురల్ వైల్డ్ లైఫ్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దట్ ఓవర్లాప్స్ విత్ ద హ్యూమన్స్ ఎగ్జిస్టెన్స్, హ్యూమన్స్ వల్ల అది ఓవర్లాప్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
సో దానివల్ల ఏం జరుగుతుంది, దీస్ యానిమల్స్ ఏం చేస్తున్నాయి, మనుషులు ఉండేటటువంటి ఆవాసాలు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి రావడం అనేది తప్పట్లేదు. సో కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఒకవైపు చూడండి ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కంట్రీస్ కానీ, ఇప్పుడు మన కంట్రీ ఉంది వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం చాలా ప్రోగ్రామ్స్ ఇది చేసింది, చాలా యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనాక్ట్ చేసింది, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైనా ఒక చిరుతపులి మనుషుల మీద అటాక్ చేసింది అనుకోండి, ఆ చిరుతపులిని చంపాలా వద్దా? చంపాలా, సవ్వే కదా. సో కన్జర్వేషన్ మోటో ఏదైతే ఉంటుందో దానికి ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది దెబ్బేస్తుందండి. చంపక తప్పట్లా, ఏం చేయలేకపోతున్నాం మరి. వాటిని కాపాడాల్సింది పోయి మనం వాటిని చంపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దట్ ఇది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ముఖ్యంగా హ్యూమన్ డెలింగ్స్లో ఇవి రావడం కానీ, మనుషులు వాటి తాలూకా ప్లేసెస్ ఏవైతే ఉంటాయి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ హ్యూమన్ లైఫ్ ఇదేదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దెర్ ఈజ్ నో ప్రాపర్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అండి. ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, ఎంతవరకు న్యాచురల్ వైల్డ్ లైఫ్కి ఉపయోగించాలి, ఎంతవరకు మనకి ఉపయోగించాలి. ప్రతి ఒక్కరు లావిష్ హౌసెస్ కట్టుకోవాలనుకుంటారు, బట్ వాళ్ళకి అవసరమైనటువంటి ప్లేస్ కంటే ఎక్కువ ప్లేస్ని ఆక్రమించాలనుకుంటారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అర్థమైందా? దాంతోపాటు దేర్ ఈజ్ నో బఫర్ జోన్ బిట్వీన్ ద వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. హ్యూమన్ సెటిల్మెంట్ ఇక్కడ ఉందనుకోండి, మనుషులందరూ ఇక్కడ ఉంటున్నారు. సో ఏం చేయాలి, పక్కనే వైల్డ్ లైఫ్ తిరుగుతూ ఉందనుకోండి, ఏం జరుగుతుంది, తప్పకుండా అవి ఇట్లా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ కానీ ఏంటి అవ్వాలి, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దూరంగా ఉండాలి. అండ్ దిస్ షుడ్, మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ బఫర్ జోన్. ఇది ఒక బఫర్ జోన్గా యాక్ట్ చేయాలి. సో అప్పుడు మనం హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం ఇది చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్లీ ఐ ఫౌండ్ దిస్ వన్. ఏంటండి అంటే అది మన తాలూకా టైగర్స్ ఏవైతే ఉన్నాయో, మేల్ టైగర్ ఏదైతే ఉంటుందో, ఒక మేల్ టైగర్ ఉండడానికి కావాల్సినటువంటి ప్లేస్ ఎంత అంటే 60 to 100 స్క్వేర్ కిలోమీటర్స్ అవసరం అంటండి ఒక మేల్ టైగర్కి. కానీ మనం ఎంటైర్ టైగర్ రిజర్వ్ కోసం మనం కేటాయిస్తున్నటువంటి మొత్తం ప్లేస్ ఎంత అంటే కేవలం 138.12 స్క్వేర్ కిలోమీటర్స్. మీకు అర్థమవుతుందా? ఒక్క మేల్ టైగర్కి ఎంత కావాలి, 60 నుంచి 100 స్క్వేర్ కిలోమీటర్స్ కావాలి. కానీ మనం కేటాయిస్తుంది, ఒక హోల్ టైగర్ రిజర్వ్కే మనం కేటాయిస్తుంది ఎంత, 138.1. ఎంత పూర్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఉందో అర్థం చేసుకోండి. అర్థమైందా? వాటికి సరైనటువంటి వాటి హ్యాబిటేట్ లాస్ వల్లే మన మీదకి రావడం అనేది జరుగుతుంది. వాటిని మనం అర్థం చేసుకోవాలి. సో లిపోర్డ్ అటాక్స్ కానీ, టైగర్ అటాక్స్ కానీ, ఎలిఫెంట్ అటాక్స్ కానీ, స్నేక్ బైట్స్ కానీ, బేర్ అటాక్స్ కానీ, ఇవన్నీ మనం చాలా చూడడం అనేది జరుగుతుంది. టైగర్ అటాక్స్ మీరు జాగ్రత్తగా సుందర్బాన్స్ ఏరియా ఏదైతే ఉంటుందో, సుందర్బాన్స్ మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది, ఆ ఏరియా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైగర్స్ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది అండ్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దేర్ ఆర్ మెయిన్ ప్రాబ్లమ్స్ అండి. సో వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ వన్? మనకి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇంపాక్ట్స్ ఏమవుతాయి? క్రాప్ డ్యామేజ్ జరుగుతుంది. మొదట క్రాప్ తినడానికి వస్తే క్రాప్ డ్యామేజ్ జరుగుతుంది. దాంతోపాటు యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెత్స్ ఏర్పడతాయి. మనిషి అల్టిమేట్గా యానిమల్స్ని చంపేస్తాడు, లేకపోతే మనుషులను కూడా చంపడం అనేది జరుగుతుంది. సో లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ లైఫ్కి కూడా లాస్ ఏర్పడడం అనేది జరుగుతుంది. పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంజురీస్ పాలవ్వడం అనేది జరుగుతుంది. వైల్డ్ లైఫ్కి ఇంజురీస్ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు లైవ్ స్టాక్ ఏదైతే ఉంటుందో, మామూలుగా ఆవులను కానీ, గేదెలను కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ పెంచుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎకనామిక్ లాస్ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ లాసెస్ కూడా ఇదవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్, రైట్? సో ఫార్మర్స్ ఆఫెన్ సఫర్ లాస్ ఆఫ్ లైఫ్ స్టాక్ అనేది ఉంటుంది. దాంతోపాటు క్రాప్ లాసెస్, ఎకనామిక్ లాసెస్ ఏవైతే రైడ్స్ బై ఎలిఫెంట్స్, వీటన్నింటి వల్ల చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఎవరైతే ఇంట్లో సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఫ్యామిలీ మొత్తానికి, ఆయన వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల చనిపోయాడు అనుకోండి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం జరుగుతుంది ఆలోచించండి. ఏం జరుగుతుంది? ఆ ఫ్యామిలీ రోడ్డును పడిపోదు, ఆ ఫ్యామిలీ ఇదైపోదు, రోడ్డు మీదకి వచ్చేది. సో యంగర్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ వాళ్ళందరూ సాగగలరా లైఫ్ని? సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్ట్లో కూడా మనం చాలా చూస్తామండి. అర్థమైందా? సో దీనివల్ల ఏం పెరుగుతుంది? హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ వల్ల డెట్స్, అప్పులు కూడా పెరుగుతున్నాయి ప్రజల్లో. దాంతోపాటు పావర్టీ ఏదైతే ఉంటుందో పావర్టీ కూడా చాలా పెరగడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అండి. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఇది చేసుకోవచ్చు. సో ఏం చేయొచ్చు ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇది చేయాలంటే ఏం చేయొచ్చు? మొదట ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫెన్సింగ్ లాంటివి సక్రమంగా వేసుకోవడం కానీ, దాంతోపాటు ల్యాండ్ యూజ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ యూజ్ ప్లానింగ్ కానీ,
నో ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ల్యాండ్, దాంతోపాటు లైఫ్ స్టాక్ ప్రొటెక్షన్కి సెపరేట్ మెజర్స్ తీసుకోవడం కానీ, రైట్, దాంతోపాటు చీకట్లో బయట పడుకునేటటువంటి ఇవేవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం కానీ, దాంతోపాటు వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అవేర్నెస్ కల్పించడం కానీ, వాటి తాలూకా హ్యాబిటెట్స్లోకి ప్రజల్ని వెళ్లకుండా ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం కానీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ప్రజలకి ఇది చేయడం కానీ, అర్థమైందా? సో చెప్పడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరగాలి. కన్జర్వేషనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపయోగించుకోవడం, ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కోసం, వాళ్ళకి సైన్స్ చెప్పాలండి, ఏం జరుగుతుందో చెప్పాలి, ఒకవేళ ఏమైనా లాస్ అయితే ఏమవుతుందో కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరగాలి. అండ్ చాలామంది పోచింగ్ ఏదైతే ఉంటుందో, యానిమల్స్ని వేటాడడానికి అడవులకు పోయి చాలామంది చనిపోతూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడిపోతుంది. సో పోచింగ్ లాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ లాసెస్ ఏవైతే ఉంటాయో వీటిని మిటిగేట్ చేయడం కానీ, అర్థమైందా? మానిటరింగ్ సిస్టమ్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ చేయాలండి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో హ్యూమన్ వైల్డ్ లైఫ్ తాలూకా బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేయడం కానీ, ఏ విధంగా వాటి నుంచి తప్పించుకోవచ్చు, ఇలాంటివి ఏవైనా ఎడ్యుకేట్ చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరగాలండి. అర్థమైందా? సో గవర్నమెంట్ కూడా డిఫరెంట్ మెజర్స్తో ముందుకు రావడం అనేది వచ్చింది. అవేర్నెస్ మెజర్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, ముఖ్యంగా ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, న్యాచురల్ పార్క్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటి తాలూకు కవర్ ఏదైతే ఉంటుందో వాటిని పెంచడం కానీ, అలాంటి వాటిని ఎక్కువగా ఇది చేయడం కానీ, అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లైక్ ప్రాజెక్ట్ టైగర్ అని మనం మాట్లాడుకుంటాం, మీ అందరికీ తెలుసు, టైగర్ పాపులేషన్ పెంచడానికి ప్రాజెక్ట్ టైగర్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ, లేకపోతే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ లాంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, WIA ఏదైతే ఉంటుందో, దీని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడాం. ఇలాంటి వాటిలో R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ష్యూర్ చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో లోకల్ కమ్యూనిటీ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం కానీ, దాని ద్వారా దీన్ని మిటిగేట్ చేయడం కానీ ఇవన్నీ గవర్నమెంట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ అబౌట్, మీ అందరికి ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. దేర్ వర్ సమ్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అరౌండ్ ద వరల్డ్ టు మినిమైజ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మినిమైజ్ చేయడానికి కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూలో హెల్ప్ అవ్వచ్చు. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా దే విల్ యాడ్ సమ్ వాల్యూ, దే విల్ లుక్ లైక్ సమ్ కేస్ స్టడీస్, మినీ కేస్ స్టడీస్లో మీకు కనిపిస్తాయి, చక్కగా బాగుంటాయి కూడా మీరు ఆన్సర్లో అవి మెన్షన్ చేస్తే. సో ఒక్కసారి వాటిని మెన్షన్ చేస్తాను, ఒకసారి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, look at some of the innovative practices around the world to minimize man-animal conflicts. Human-animal conflicts ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేయడానికి వాట్ ఆర్ ద ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఒకసారి చూద్దాం. చూడండి. సో టు కీప్ ఎలిఫెంట్స్ అట్ ఎ సేఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ దేర్ ఫార్మ్స్ అండ్ హోమ్స్, సమ్ ఆఫ్రికన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టర్న్ టు టూ అన్లైక్లీ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ సొల్యూషన్స్తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. ఒకటి బీస్, రెండు హాట్ పెప్పర్స్. ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హాట్ పెప్పర్స్ యొక్క కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ అనేది వాటికి ఇష్టం ఉండదు. దే డిస్లైక్ కెమికల్ కెప్సైసిన్ అనేటటువంటి కెమికల్ చిల్లీ పెప్పర్స్లో ఉంటుంది, అది వాటికి నచ్చదండి. సో వాటిని ఉపయోగించి, దాంతోపాటు బీస్, తేనెటీగలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి వాటిని దూరంగా ఇదవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఎక్కడండి, టాంజానియా ఏదైతే ఉంటుందో టాంజానియా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఇదవ్వడం అనేది జరుగుతుంది. వాటి తాలూకా ఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా డ్వెల్లింగ్ యొక్క ఫెన్సెస్ వాటికి చిల్లీ పౌడర్ కానీ, చిల్లీ పెప్పర్ కానీ, దాంతోపాటు ఈ బీస్ తాలూకా ఇదేదైతే ఉంటుందో వాటిని ఉపయోగించడం కానీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ విలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ హ్యాడ్ రీసెంట్ సక్సెస్ ప్రివెంటింగ్ టైగర్ అటాక్స్ బై ఎక్స్ప్లోటింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ బిగ్ క్యాట్ బిహేవియర్. టైగర్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేసుకొని, ముఖ్యంగా టైగర్స్ ఏం చేస్తాయి, వెనక ఫాలో అవుతూ ఒక్కసారి అటాక్ చేస్తాయి, వెనక నుంచే అటాక్ చేస్తాయి, ముందు నుంచి టైగర్స్ అటాక్ చేయవు. ఈ బిహేవియర్, టైగర్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేశారు, ఫేస్ వెనక ఈ మాస్క్ ఏదైతే ఉంటుందో మాస్క్ వేసుకోవడం అనేది మొదలుపెట్టారండి. దానివల్ల టైగర్ అటాక్స్ చాలా మిటిగేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ ఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్రికాలో చాలా ఫీల్డ్స్లో వాడడం అనేది జరుగుతుంది. వైల్డ్ లైఫ్ మేనేజర్స్ ఇన్ అలస్కా యూజ్ టాజర్స్ టు డిటర్ మూవ్స్ అండ్ బేర్స్ దట్ హ్యావ్ బికమ్ హ్యాబిట్యుయేటెడ్ టు హ్యూమన్ ప్రెజెన్స్. సో అలస్కాలో ఏం చేస్తున్నారు, ఈ టాజర్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాడుతున్నారు. ఇది ఒక గన్లా ఉంటుంది. సో గన్ ఇలా ఫైర్ చేయగానే ఏం జరుగుతుందంటే ఒక వైర్ లాంటిది ముందుకు వస్తుంది. వైర్ లాంటిది ముందుకు వచ్చి అది ఒక యానిమల్కి తగిలింది అనుకోండి, అవి కంప్లీట్ ప్యారలైజ్ అయిపోతాయి, కనీసం మూవ్ అవ్వలేవు.
నో దే వోంట్ కిల్ దెమ్, బట్ మూవ్ అవ్వకుండా చేయడం అనేది జరుగుతుంది. సో మూవ్స్ అంటే ఏంటంటే ఒక డేర్ అండి, ఒక దట్ కైండ్ ఆఫ్ ఎ డేర్, బిగ్ డేర్, న్యూ వరల్డ్ డేర్ అంటాం, అంటే ఓన్లీ అమెరికాలో కనిపిస్తుంది. దాంతోపాటు బేర్స్, ఎలుగుబంట్లు ఏవైతే ఉంటాయో వీటి నుంచి కాపాడుకోవడానికి ఇది చేయడం అనేది జరిగింది. ఇమేజిన్ గెటింగ్ ఎ టెక్స్ట్ మెసేజ్ ఫ్రమ్ ఏ వైల్డ్ ఎలిఫెంట్. ఒక వైల్డ్ ఎలిఫెంట్ నుంచి టెక్స్ట్ మెసేజ్ చూడండి. వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్లో ఒక సిస్టమ్ తీసుకొచ్చారండి. వైల్డ్ లైఫ్ ఎప్పుడైనా ఏం చేశారు అంటే బై యూజింగ్ టెక్నాలజీ ఏం చేశారు, ఒకవేళ ఏనుగులు ప్రజల నివాస ప్రాంతాలకు దగ్గరగా వచ్చాయనుకోండి, దట్ విల్ ఆటోమేటిక్గా ఒక టెక్స్ట్ అనేది అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో పీపుల్ మొబైల్ ఫోన్స్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఒక ఎస్ఎంఎస్ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడి ఈ సిస్టమ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇన్ కెనడా ది కన్స్ట్రక్టెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో, వైల్డ్ లైఫ్ కారిడార్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసి ఇది హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఇదేదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కెనడాలో ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే వైల్డ్ లైఫ్ క్రాసింగ్ రోడ్స్, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది రోడ్స్ దాటుతునేటప్పుడు, రహదారులు దాటుతునేటప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. దానికోసం వాటికంటూ సెపరేట్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. బికాజ్ మనం వెళ్తున్నామా వాళ్ళు వస్తున్నాయా మన ప్రాంతాల్లోకి, మనం వెళ్తున్నాం. అర్బనైజేషన్ పేరుతో, డెవలప్మెంట్ పేరుతో మనము వైల్డ్ లైఫ్లోకి చొచ్చుకుపోవడం అనేది జరుగుతుంది. సో వైల్డ్ లైఫ్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో వాటిని నియమించడం అనేది జరిగింది. సో యూ కెన్ మెన్షన్ దీస్ కేస్ స్టడీస్ ఏవైతే ఉంటాయో వీటిని చక్కగా మీరు ఎగ్జాంపుల్స్ మీరు చక్కగా మెన్షన్ చేయొచ్చు మీ ఆన్సర్లో, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండి. మీ అందరికీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. The next article that we are discussing today is India in trade defense pacts with Mauritius. Very, very, very important article regarding GS paper 2. ఎందుకంటే మారిషస్తో మనకి నాట్ ఓన్లీ ఎకనామికల్, స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. దాంతోపాటు ఇండియన్ డయాస్పోరా మారిషస్లో ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమైపోతుంది. ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మ. ముందు ఏదైనా ప్లేస్ న్యూస్లోకి వచ్చేటప్పుడు దాని తాలూకు జోగ్రఫికల్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవాలి. చూడండి, మారిషస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంది, ఆఫ్రికన్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో మడగాస్కర్ ఏదైతే ఉంటుందో మడగాస్కర్కి దగ్గరలో ఒక స్మాలెస్ట్ ఐలాండ్ పార్ట్లా ఇది ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బ్రిటిషర్స్ అండర్లో మనం కాలనీగా ఉండేటప్పుడు ఈ మారిషస్ అండ్ సౌత్ ఆఫ్రికా, మడగాస్కర్ అండ్ మారిషస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ఇండియన్ డయాస్పోరా చాలా వరకు ఇది అవ్వడం అనేది జరిగిందండి. అక్కడ వరకు చాలా వరకు ట్రావెల్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఐలాండ్స్ ఇన్ మామూలుగా ఇండియన్ ఓషన్లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఐలాండ్స్. సో సిన్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్, సో స్ట్రాటజికల్గా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఇండియన్ ఓషన్ని మనం సేవ్ చేసుకోవడానికి, మన తాలూకా పట్టు ఇండియన్ ఓషన్ మీద పోగొట్టకుండా ఉండడానికి మనం చాలా చాలా కృషి చేస్తున్నాం. అవునా కాదా? బికాజ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ ఓషన్లో పెరుగుతుంది. సో వీటన్నింటినీ కౌంటర్ చేయాలన్నా, పాకిస్తాన్ని కాస్త కౌంటర్లో పెట్టాలన్నా, సో మనకి ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో దాని మీద కమాండ్ అవసరం. అర్థమైంది. అందుకే మనం శ్రీలంకకి కాస్త దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. సో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మాల్దీవ్స్కి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. మాల్దీవ్స్తో మన డిఫెన్స్ ప్రాజెక్ట్ ఒకటి సైన్ చేసింది ఇండియా. వీటన్నిటి గురించి మాట్లాడాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, మారిషస్ ఏదైతే ఉంటుందో మారిషస్ లొకేషన్ ఇది. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఇండియా అండ్ మారిషస్, బోత్ ఇండియా అండ్ మారిషస్ దే సైన్డ్ ఏ $100 million డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్. డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పులా ఇస్తున్నాం. $100 million మనం ఇస్తున్నాం, కానీ ఎలా ఇస్తున్నాం? ఒక్కసారి ఇస్తున్నామా అంటే కాదు, ఫేజ్ బై ఫేజ్ మేనర్ మనం లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రాంట్ వేరు, లైన్ ఆఫ్ క్రెడిట్ వేరు, గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు డిఫరెన్సెస్ కూడా చెప్పాను. గ్రాంట్ అంటే ఏంటి, అప్పుగా కాకుండా ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టు, రైట్, దానం చేస్తున్నట్టు. బట్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, దే హ్యావ్ టు పే బ్యాక్ టు అస్, మనకు పే చేయాలి. బట్ లైన్ ఆఫ్ క్రెడిట్ తాలూకు ఇంట్రెస్ట్ చాలా చాలా తక్కువ ఉంటుంది, వెరీ వెరీ లెస్ ఉంటుంది, రైట్. రీసెంట్లీ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CECPA ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ మారిషస్. ఇండియా అండ్ మారిషస్ మధ్య అది సైన్ అవ్వడం అనేది జరిగింది. ది CECPA ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సచ్ అగ్రిమెంట్ విత్ అన్ ఆఫ్రికన్ కంట్రీ అండి. ఒక ఆఫ్రికన్ కంట్రీతో జరిగినటువంటి మొదటి అగ్రిమెంట్. ఇలాంటి అగ్రిమెంట్ ఏంటి అంటే CECPA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అమ్మ. అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోండి. ఇట్ మైట్ బి మీకు అడగొచ్చు ప్రిలిమ్స్లో, చాలా చాలా ఇంపార్టెంట్, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఒకసారి ఈ CECPA ఏదైతే ఉంటుందో ఇది వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఒకసారి జాగ్రత్తగా తెలుసుకుందాం, వినండి.
Look at this one, CECPA between India and Mauritius. Cabinet approved the comprehensive economic cooperation and partnership agreement between India and Mauritius, which is aimed at liberalizing trade between the two countries. టూ కంట్రీస్ మధ్య వాణిజ్యం ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని లిబరలైజ్ చేసేటటువంటి ప్రాసెస్లో క్యాబినెట్ అనేది అగ్రిమెంట్కి తన తాలూకు నోడ్ ఇవ్వడం అనేది జరిగింది. ట్రేడ్ లిబరలైజ్ చేయడం అంటే ఏంటి సార్? వాట్ డూ యూ మీన్ బై లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్? సింపుల్, వాళ్ళ తాలూకా గూడ్స్ మన ఇండియన్ మార్కెట్కి చాలా ఈజీగా ఎంటర్ అయిపోతాయి, మన తాలూకా గూడ్స్ మారిషస్ మార్కెట్లోకి చాలా ఈజీగా ఎంటర్ అయిపోతాయి. సో ఉండవు, బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో బ్యారియర్స్ ఉండవు, తారిఫ్స్ ఉండవు, అండ్ ట్యాక్స్లు ఉండవు, డ్యూటీస్ ఉండవు, ఇవన్నీ ఉన్నా ఒకవేళ తక్కువగా ఉంటాయి. సో మిగిలిన కంట్రీస్తో పోలిస్తే ఈ రెండు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది కాస్త సింపుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ దిస్ మీన్, లిబరలైజింగ్ ట్రేడ్ మీన్. CECPA బిట్వీన్ ఇండియా అండ్ మారిషస్. క్యాబినెట్ అనేది ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేయడం అనేది జరిగిందండి, దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అబౌట్ ద అగ్రిమెంట్ గురించి చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమ్మ. ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిది, FTA లాంటిది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే ఏమవుతుంది? సింపుల్, తారిఫ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, వెరీ లెస్ ఆర్ నో తారిఫ్. అంటే ఇప్పుడు మారిషస్ ఉంది, ఇండియా ఉంది. మారిషస్ నుంచి ఏం జరుగుతుంది? గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు మనకు మామూలుగా తారిఫ్ పే చేయాలి, ఏ కంట్రీ అయినా. బట్ మనం ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ఇలాంటి అగ్రిమెంట్స్, CECPA లాంటి అగ్రిమెంట్స్ వల్ల ఏం జరుగుతుంది? తారిఫ్ అనేది ఉండదని చెప్తున్నాం. తారిఫ్ అనేది ఉండకపోతే ఏం జరుగుతుంది? మారిషస్ గూడ్స్ ఇండియన్ మార్కెట్స్లో చీప్గా దొరుకుతాయి. సో ఆ గూడ్స్ యొక్క మార్కెట్ సేల్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. అండ్ దట్ విల్ ఇన్ టర్న్ హెల్ప్స్ మారిషస్ ట్రేడ్. మారిషస్ యొక్క ఎకానమీ, వాణిజ్యం ఏదైతే ఉంటుందో దానికి చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? అండ్ ఇట్ విల్ కవర్ 310 ఎక్స్పర్ట్ ఐటమ్స్ ఫర్ ఇండియా, ఇంక్లూడింగ్ ఫుడ్ స్టఫ్ అండ్ బెవరేజెస్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్, బేస్ మెటల్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ప్లాస్టిక్స్ అండ్ కెమికల్స్. ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రొడక్ట్స్ మధ్య ఈ ప్రొడక్ట్స్ ట్రేడ్ చేసుకోవడానికి చాలా లిబరల్గా ఉంటుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇంక్లూడ్స్ ట్రేడ్ అండ్ సర్వీసెస్. ఇన్ సచ్ అగ్రిమెంట్స్ ద టూ ట్రేడింగ్ పార్ట్నర్స్ కట్ ఆర్ ఎలిమినేట్ డ్యూటీస్. చెప్పాను కదా, తారిఫ్స్ ఆర్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడం అనేది, వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఆన్ ఏ హోస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ బిసైడ్స్ లిబరైజింగ్ నార్మ్స్ టు ప్రమోట్ సర్వీసెస్ ట్రేడ్. సర్వీసెస్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి చెప్తా. ట్రేడ్ అనేది నాట్ ఓన్లీ గూడ్స్ అండి, గూడ్స్ మాత్రమే ట్రేడ్ అవ్వడం అనేది జరగదు, సర్వీసెస్ కూడా ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మారిషస్ ఉంది, మారిషస్లో ఒక కస్టమర్ కేర్ కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ రన్ చేయడానికి మనం వీ మే ఆఫర్ ఆర్ సర్వీసెస్. సో ఇక్కడ ట్రేడ్ ఏం జరుగుతుంది? గూడ్స్ అవుతున్నాయా? జరగట్లేదు, సర్వీసెస్ అవ్వడం అనేది జరుగుతుంది. టూరిజం సెక్టర్ తీసుకోండి, టూరిజం సెక్టర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ సర్వీసెస్ సెక్టర్, రైట్? సో సర్వీసెస్ ఇది ఏదైతే ఉంటుందో దాని మధ్య కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. డ్యూటీస్ ఏవైతే ఉంటాయి డ్యూటీస్ అవ్వవు. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. మనకి FDIs ఏవైతే ఉంటాయో, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, ఇవి రెండు కంట్రీస్ మధ్య బాగా పెరగడం అనేది జరుగుతుంది, రైట్? ముఖ్యంగా మనకి ఐ థింక్ సెకండ్ లార్జెస్ట్ అనుకుంటాను మారిషస్, మనకి FDIs లాస్ట్ ఇయర్ 2019లో ఎక్కువ మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి కంట్రీ, రైట్? వాటి గురించి కూడా మనం మాట్లాడాం. ఇట్ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి. ఇట్ విల్ కవర్ ట్రేడ్ ఇన్ గూడ్స్ యొక్క ట్రేడ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి? సింపుల్ చూడండి, ఇప్పుడు మారిషస్ ఏదైతే ఉందో మారిషస్లో తయారైనటువంటి వస్తువు మన ఇండియాకి వస్తేనే మనం ఏం చేస్తాం? దానికి తారిఫ్స్ కానీ డ్యూటీస్ కానీ కట్ చేస్తాం. సపోజ్ ఎందుకు? మారిషస్కి మనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి. సపోజ్ చైనా ఉంది, చైనాకి మారిషస్కి అగ్రిమెంట్ ఉంది అనుకోండి. సో చైనా యొక్క గూడ్స్ ఈజీగా మారిషస్ పోతాయి. సో మారిషస్కి మనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి మారిషస్లో ఉన్నటువంటి చైనీస్ గూడ్స్ మన ఇండియాకి వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్గా చైనాకి మనకు కూడా అగ్రిమెంట్ ఉన్నట్టు. బట్ చైనాతో మనం ఇది చేసుకున్నామా, దట్ విల్ హెల్ప్ చైనీస్ ఎకానమీ. సో అందుకే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది పెడతారు. మనకి కాంప్రహెన్సివ్ మనకి ఇదేదైతే ఉంటుందో RCEP ఏదైతే ఉంటుందో, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దానిలో మనం భాగం అవ్వడానికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్స్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అగ్రిమెంట్ లేదు. సో ఎవరైనా త్రూ దిస్ వన్ దీన్ని ఈ కంట్రీస్తో మీడియంగా ఉపయోగించుకొని ఎవరైనా మన కంట్రీకి గూడ్స్ అనేవి ఇంపోజ్ చేయొచ్చు. సో చైనా లాంటి కంట్రీ, ఆఫ్ కోర్స్ చైనా RCEPలో భాగమేనండి. అండ్ అదర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ డంప్ డిఫరెంట్ గూడ్స్ డంప్ చేస్తాయి. మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా ఫెయిల్ అవుతాయి. సో దట్ విల్ బి ఎ థ్రెట్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ట్రేడ్, టెక్నికల్ బ్యారియర్స్ టు ట్రేడ్ లైక్ శానిటరీ అండ్
ఫైటో శానిటరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో, శానిటరీ ముఖ్యంగా ఇలాంటి టైంలో ఏంటి, శానిటరీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, రైట్? సో ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, సర్వీసెస్లో కానీ టెక్నికల్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం కానీ, డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం కానీ, మూమెంట్ ఆఫ్ న్యాచురల్ పర్సన్స్ ఫ్రీగా మనం ఒక కంట్రీ నుంచి ఇంకొకరికి టూరిజంతో కానీ వీటన్నిటికీ మూవ్ అవ్వడానికి, టెలికామ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, కస్టమ్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద రెండు కంట్రీస్ మారిషస్ ఇండియా మధ్య ఒక ఎకనామిక్ కోఆపరేషన్ డీల్ అనేది కుదరడం అనేది జరిగింది. అండ్ మారిషస్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ ఇంటూ ఇండియా ఫర్ 615 ప్రొడక్ట్స్. 615 ప్రొడక్ట్స్కి ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్, ఇక్కడ మనం ఫ్రీ ట్రేడ్ అని చెప్పట్లా, ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే సపోజ్ ఈ 615 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడానికి 10 కంట్రీస్ తహతహలాడుతున్నాయి అనుకోండి, 10 కంట్రీస్ ఉబలాట పడుతున్నాయి అనుకోండి, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం? మారిషస్కి ఇస్తాం. బికాస్ మనకి మధ్య ఏముంది? ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ అగ్రిమెంట్ అనేది ఉంది. అర్థమైందా? ఈ 615 ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఫ్రోజన్ ఫిష్ కానీ, స్పెషాలిటీ షుగర్ కానీ, బిస్కెట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్, మినరల్ వాటర్, ఆల్కహాలిక్ డ్రింక్స్, సోప్స్, బ్యాగ్స్, మెడికల్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్, అపారల్ ఇవేవైతే ఉంటాయో వీటికి ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో మన ఎక్స్క్లూజివ్ ఇండియన్ మార్కెట్ ఈజ్ వెరీ హ్యూజ్. మనం వేరే వాళ్ళ మీద, మనం ఆత్మనిర్భర్ భారత్ యొక్క సిద్ధాంతం వెనక లక్ష్యం ఏంటి? మనకి గ్లోబల్ మార్కెటే అవసరంలా నిజంగా చెప్పాలంటే. మనం పర్ఫెక్ట్గా మన 130 కోట్ల మంది జనాభా మన మార్కెట్కి ఎన్ష్యూర్ చేసేటట్టు మనం ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయగలిగితే అదే అద్భుతం అండి. అదే మనకు అద్భుతమైనటువంటి ఎకానమీ జనరేట్ చేస్తుంది. అర్థమైందా? సో అద్భుతమైనటువంటి ఇండియన్ మార్కెట్, హ్యూజ్ ఇండియన్ మార్కెట్కి మారిషస్కి యాక్సెస్ రావడం అనేది జరుగుతుందండి. దట్ ఈజ్ ఏ అనదర్ పాయింట్. దిస్ ఇన్స్టెన్స్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ సచ్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ అన్ ఆఫ్రికన్ నేషన్. ఒక ఆఫ్రికన్ నేషన్తో దిస్ ఇస్ ద ఫస్ట్ సచ్ ట్రేడ్ ప్యాక్ట్ అమ్మ. సో ఇది చెప్పాను కదా, ఇందాక చెప్పాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రిలిమ్స్లో అడగచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us look at some economic relationship between India and Mauritius. ఇండియా అండ్ మారిషస్ ఏదైతే ఉంటుందో వీటి మధ్య ఆర్థికపరమైనటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ద కంట్రీస్ హెస్ డిప్డ్ టు $619 million 2019-20లో తగ్గిపోవడం అనేది జరిగింది. 2018-19లో ఏకంగా $1.2 billion ఉంటే సగానికి తగ్గిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? చూడండి. వైల్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2019-20 aggregated to $662 million. మారిషస్కి మన ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పెరగడం అనేది జరిగింది. అండ్ ఇంపోర్ట్స్ టు డెట్ జస్ట్ 27.89 million. అక్కడ నుంచి ఇంపోర్ట్స్ అనేవి చాలా చాలా తక్కువ. మారిషస్ నుంచి మన ఇంపోర్ట్ ఏదైతే ఉంటుందో చాలా చాలా తక్కువ. అందుకే ఈ ట్రేడ్, బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరిగింది, చాలా తగ్గిపోవడం అనేది జరిగింది. మారిషస్ ఇంపోర్ట్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫార్మాసిటికల్స్, సీరియల్స్, కాటన్, ఎలక్ట్రిసిటీ మిషనరీ, అపరల్ అండ్ క్లోతింగ్ యాక్సెసరీస్. వైల్ ఇండియా, మారిషస్ మన నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ముఖ్యంగా మనకి హబ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇది కాబట్టి, ఇండస్ట్రీ కాబట్టి ఫార్మాసిటికల్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, సీరియల్స్, కాటన్ లాంటివి మనం ఎప్పటి నుంచో మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కాటన్ ఏదైతే ఉంటుందో కాటన్ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో కాటన్కి ఒక పేరు ఇచ్చారు. ఆ పేరుని ఏమంటామో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైట్? వాట్ ఈస్ ద మీనింగ్? హౌ డూ దే ఇండస్ వ్యాలీ పీపుల్ కాల్ దేర్ కాటన్ వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళో నాకు కామెంట్ బాక్స్లో మీరు చెప్పాలి. రైట్? వైల్ ఇండియాస్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఇంక్లూడ్ ఐరన్ అండ్ స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, పెరల్స్, ముత్యాలు లాంటివి, అండ్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఇంపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మారిషస్ వాజ్ ఆల్సో ద సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇండియా ఇన్ 2019. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డిఐ తాలూకా ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఎఫ్డిఐస్ ఎక్కువగా మనకి ఇదో సెకండ్ లార్జెస్ట్, ఇందాక చెప్పాను కదా సెకండ్ లార్జెస్ట్ సోర్స్ అండి. అర్థమైందా? ఫస్ట్ లార్జెస్ట్ సోర్స్ ఏంటో అది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. అర్థమైందా? 2019-20లో సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు మారిషస్ నుంచి రావడం అనేది జరిగింది. ఇట్ అకౌంట్స్ టు అరౌండ్ $8.24 billion అండి. అబౌట్ 57,785 crores మన ఇండియాకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో రావడం అనేది జరిగిందంట. ఎప్పుడు? 2019-20 ఫిజికల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో. దీస్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీరు ఎగ్జామ్లో రాస్తే కాస్త ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా మారిషస్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా టకటకా తెలుసుకుందాం, జాగ్రత్తగా చూడండి. ఇండో మార్షియన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దే రిఫర్స్ టు హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయి, ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి, మిలిటరీ రిలేషన్స్ ఉన్నాయి, సోషల్ డయాస్పోరా అనేది ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా అక్కడ ఉండడం వల్ల, కల్చర్ సిమిలర్గా ఉండడం వల్ల, మన ఇంపార్టెంట్ రిలీజియన్స్ అక్కడ కూడా ఫాలో అవుతుండడం వల్ల ఇంపార్టెంట్ ఇది ఉండడం కూడా జరిగింది. ఇవి మీకు కావాలంటే ఒకసారి మారిషస్ యొక్క ట్రావెల్ బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ లుక్ ఎట్ దెమ్. ఎక్కువ మంది మన ఇండియన్ సొసైటీకి దగ్గరగా ఉంటుంది, మన ఇండియా వాళ్ళే అక్కడ ఉన్నారేమో అనిపిస్తుంది మనకి.
రైట్. అండ్ కల్చరల్ కనెక్షన్స్ కూడా ఈ రెండు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కంట్రీస్ మధ్య ఉండడం అనేది జరిగింది. సో డేట్ బ్యాక్ టు 1730, 1730ల సమయంలోనే బ్రిటిషర్స్ ఎప్పుడైతే మనకి దీనిలో ఉన్నారో అప్పటి నుంచే మనకి బ్రిటిషర్స్ ఆఫ్ కోర్స్ మనకి 1498లో మనకి వాస్కోడిగామా వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ తర్వాత వస్తారు. పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ తర్వాత ఇంగ్లీష్ పీపుల్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత డేన్స్ వాళ్ళు, తర్వాత గమనిస్తే ఫ్రెంచ్ వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, రెండు కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో డిప్లొమాటిక్ రిలేషన్స్ చాలా పెరుగుతాయి. అండ్ ఇన్ 1948లో డిప్లొమాటిక్ రిలేషన్స్ స్ట్రెంథన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ బికేమ్ ఎప్పుడు మన తాలూకా మారిషస్ 1968లో ఇండిపెండెంట్ అవ్వడం అనేది జరిగింది. గాంధీయన్ ఔరా, గాంధీయన్ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది మారిషస్లో చాలా ప్రవహిస్తూ ఉంటుందండి. సౌత్ ఆఫ్రికాలో మీరు చూసుకున్నా, మారిషస్లో చూసుకున్నా, మడగాస్కర్లో చూసుకున్నా గాంధీ యొక్క ఫాలోయింగ్ కానీ గాంధీ ఐడియాలజీకి సంబంధించినటువంటి ఇది కానీ చాలా ఎక్కువ. ఇండియా హ్యాస్ వ్యూడ్ మారిషస్ త్రూ ద ప్రిజమ్ ఆఫ్ డయాస్పరా. చెప్పాను కదా, మన ఇండియన్ డయాస్పరా ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ. దిస్ వాజ్ న్యాచురల్ సిన్స్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కన్స్టిట్యూట్ ఏ సిగ్నిఫికెంట్ మెజారిటీ ఇన్ ద ఐలాండ్. సో భారతదేశానికి సంబంధించినటువంటి చాలామంది ప్రజలు మారిషస్లో నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవడం, సెటిల్ అవ్వడం అనేది జరిగింది. మోర్ దెన్ 68% ఆఫ్ ద మారిషియన్ పాపులేషన్ ఆర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పుడే చెప్పాను ఎంత 68% అంటే చూడండి, ఇండియాకి సంబంధించిన వాళ్ళంట. మోస్ట్ కామన్లీ నౌన్ యాజ్ ఇండో మార్షియన్స్. వాళ్ళు ఇండో మార్షియన్స్ అని చెప్పి కూడా అంటారు. దే లవ్ ఇండియా. వాళ్ళకి ఎప్పుడైనా మీరు మారిషస్, ఐ విజిటెడ్ మారిషస్ వన్స్, అండ్ మారిషస్ యొక్క బీచెస్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు విజిట్ మారిషస్, అండ్ మీకు చాలా అద్భుతమైనటువంటి ఇది కూడా లభిస్తుందండి, ఒక మంచి హాస్పిటాలిటీ లభిస్తుంది. పీపుల్ ఇఫ్ మీరు ఇండియా నుంచి నేను వచ్చాను అని చెప్తే పీపుల్ వెంటనే మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు. వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ మీకు రూమ్ కూడా ఇస్తారు. అర్థమైందా? అంత లవ్ చూపించడం అనేది జరుగుతుంది. ఫుడ్ కూడా సిమిలర్గా ఉంటుంది, మనకి వాళ్ళకి పెద్ద ఇబ్బంది పడరు. సో ఎప్పుడైనా మీకు ఇఫ్ యూ లైక్ ట్రావెలింగ్, గో టు మారిషస్. మారిషస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా ఇన్ సెలబ్రేటింగ్ ప్రవాస భారతీ దివస్, విచ్ ఈజ్ ఏ ఫోరం ఫర్ ఇష్యూస్ కన్సర్నింగ్ ద ఇండియన్ డయాస్పరా. సో ప్రవాస భారతీ దివస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సెలబ్రేట్ చేసుకొని దానిలో ఇండియన్ డయాస్పరా యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా చర్చించడం కూడా జరుగుతుంది. మార్షియన్ గవర్నమెంట్కి మనకి చాలా చాలా దగ్గరగా ఇది ఉండడం అనేది జరిగింది. రైట్. మన ఇండియా అనేది అండ్ దాంతోపాటు మారిషస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన ఉంటారో, ఆయనకు కూడా పద్మ విభూషణ్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది 2020లో. ఆయన ఎవరో నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈజ్ అ సెంట్రల్ ఫిగర్ ఆఫ్ మార్షియన్ పాలిటిక్స్. ఆయన మారిషస్కి ప్రైమ్ మినిస్టర్గా కూడా సర్వ్ చేయడం అనేది జరిగింది, ప్రెసిడెంట్గా అండ్ ప్రైమ్ మినిస్టర్గా కూడా సర్వ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆయన పేరు ఏదైతే ఉందో నాకు 2020లో ఆయన పద్మవిభూషణ్ వచ్చింది, అది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ దాంతోపాటు ప్రవాస భారతీ దివస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, వై వి సెలబ్రేట్ ప్రవాస భారతీ దివస్ అని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఎవరైనా తప్పు చెప్తే నేను కరెక్ట్ చేస్తాను, రైట్ చెప్తే మీకు కూడా ఒక రీసెర్చ్ అనేది అలవాటు అవుతుంది. తెలియకపోతే జస్ట్ గూగుల్ చేసి తెలుసుకొని కామెంట్ చేయండి, మీకు గుర్తుండిపోతుంది కామెంట్ చేస్తే, ఇంకేం కాదు, అందుకోసం. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఇండియా మారిషస్ యొక్క రిలేషన్షిప్ అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రఫికల్ లొకేషన్ కానీ ప్రతిదీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మా. టుడే హిందూ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్ అండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒకసారి పే చేస్తే చాలా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 10,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాము. 10,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు, 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్స్లో మీరు చక్కగా కడుతూ ఫుల్ హిందూ అనాలిసిస్ పీడిఎఫ్, పిఐబి అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, సో రిలవెంట్ యూపీఎస్సీ ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ మీకు వస్తాయి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రహెన్సివ్గా అవుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ విత్ ఇన్ నో టైమ్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కీప్ లైకింగ్ అండ్ కీప్ సపోర్టింగ్, కీప్ షేరింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.